హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డవెన్సీ అనే ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి యూట్యూబ్ షార్ట్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మీరైతే క్లిప్స్ అనేవి షూట్ చేసుకొని ఉండాలి, లేదంటే ఎక్కడో దగ్గర మొబైల్ కానీ లేకపోతే కెమెరా యూజ్ చేసి మీరు రికార్డ్ చేసుకున్న వీడియోస్ అనేవి మీ సిస్టంలో ఎలా వేసుకుంటారు. ఈ క్లిప్స్ అనేవి మనం ఆ సాఫ్ట్వేర్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసి ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర లేదనుకుంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ సెర్చ్ బాక్స్లో పైన ఫైల్ సిఆర్ అని టైప్ చేయండి. ఇందులో ఫస్ట్ వచ్చే లింక్ ద బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ స్టోర్ ఉంది కదా, ఇందులో క్లిక్ చేసి ఇక్కడ డవిన్సీ ఇలా వచ్చే చూడండి. ఇక్కడ విండోస్ వర్షన్ తీసుకోండి. మ్యాక్ అయితే మ్యాక్ వాడే వాళ్ళైతే మ్యాక్ తీసుకోవచ్చు. ఈ డవిన్సీ రిజాల్వ్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఫాస్ట్ డౌన్లోడ్ అనేది వస్తుంది, ఫాస్ట్ డౌన్లోడ్ టోరెంట్ అనేది వస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాలేషన్ చేసి మీకు ఆ ఐకాన్ అనేది ఇలా డెస్క్టాప్ పైన ఇలా కనిపించాలి. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఆల్రెడీ మనం ప్రీవియస్ చేసింటే ఆ ప్రాజెక్ట్స్ అనేవి కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అన్టైటిల్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఇది మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే. నెక్స్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి డైరెక్ట్ ఎడిట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఎడిట్లోకి వెళ్ళారంటే ఇది మీకు నార్మల్గా మీరు ల్యాండ్స్కేప్లో చేస్తారు కదా ఫుల్ లెంత్ వీడియోస్, అలాంటి వాటి కోసం అయితే ఈ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు షార్ట్స్ కోసం చేస్తున్నట్లయితే ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది తీసుకోండి. ఇక్కడ టైమ్ లైన్ రెజల్యూషన్ ఉంది కదా, 1920x1080 ఉంది. అంటే ఇది పెద్ద వీడియోల కోసం ఇలా చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు వర్టికల్లో కావాలి అనుకుంటే ల్యాండ్స్కేప్ కాకుండా యూజ్ వర్టికల్ అనే రెజల్యూషన్ తీసుకోవాలి. సేవ్ అని ఇచ్చారనుకోండి, మీ స్క్రీన్ అనేది ఇలా మొత్తం పోర్ట్రేట్లోకి మారిపోతుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సిస్టంలో ఆల్రెడీ కాపీ చేసి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క క్లిప్ ఆల్రెడీ మీరు నంబరింగ్ ఇచ్చింటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 01 అనుకోండి, ఇది 02, నెక్స్ట్ ఇక్కడ 03, 3 మాత్రమే ఉన్నాయి పోర్ట్రేట్లో ఉండేవి, ఈ 3 ఉన్నాయి. ఇవి ల్యాండ్స్కేప్ ఫార్మాట్లో ఉన్నాయి. దీనికి వేరే ఫార్మాట్ చేయాల్సి వస్తుంది. ఇదైతే ఇప్పుడు మనం చేయొచ్చు. ఫస్ట్ వన్ క్లిక్ చేసి దీన్ని ఇందులోకి మూవ్ చేయండి. ఇక్కడ డోంట్ చేంజ్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేంజెస్ ఏం అవసరం లేదు, మనకి డోంట్ చేంజ్ అనివ్వండి. తర్వాత 01 అని ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి ఉంటుంది, దీని ఇంటర్ఫేస్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి పట్టుకొని ఈ టైం లైన్లోకి ఇక్కడ తీసుకురండి. టైం లైన్లోకి తీసుకొస్తూనే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ అంటే ప్రీవ్యూ లాగా కనిపిస్తుంది. ఇది ఫుల్ లెంత్. ఇక్కడ మీకు టైం లైన్ 1లో మీకు వీడియో అనేది ఇక్కడ గమనించవచ్చు. మీరు ఒకవేళ ప్లే చేసినా కూడా ఇక్కడ ప్లే అవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి ఇంకొక క్లిప్ యాడ్ చేయాలి అనుకుంటే లాస్ట్ ఈ కర్సర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా మూవ్ చేయండి లాస్ట్ వరకు. నెక్స్ట్ సెకండ్ క్లిప్ తీసుకొని దీన్ని కూడా సేమ్ మనకి ఈ క్లిప్ పక్కన యాడ్ చేసుకోండి. కొద్దిగా గ్యాప్ వచ్చింది, దీన్ని మనం జస్ట్ మూవ్ చేయొచ్చు ఇలా. నెక్స్ట్ థర్డ్ క్లిప్ సేమ్ మళ్ళీ ఇక్కడ పక్కన క్లిక్ చేయండి. థర్డ్ క్లిప్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. దీన్ని కూడా సేమ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇలా లింక్ చేసాం. ఇలా 3 వచ్చేసాయి. ఇందులో ఆల్రెడీ బయట వాయిస్ కొంచెం ఇది రికార్డింగ్ ఉంటుంది, మనం బయట షూట్ చేసేటప్పుడు ఆ వాయిస్ అనేది ఫస్ట్ తీసేసేయాలి. మీరు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవాలంటే చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని తీసేయాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, పైన ఉండే వీడియో సెలెక్ట్ అయింది, తర్వాత ఆడియో 2 సెలెక్ట్ అయ్యాయి. మరి ఆడియో ఒకటి తీసేయాలి, లేదంటే ఆడియో సౌండ్ తగ్గించాలి. ఆడియో ఉండాలి కానీ సౌండ్ తగ్గాలి అంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు. మీరు వాల్యూమ్ అనేది కంప్లీట్గా ఇలా మైనస్లోకి తీసుకొచ్చేసారంటే ఇలా వాల్యూమ్ అనేది తగ్గిపోయింది. ఇంకా ఇది ప్లే అయినా కూడా సౌండ్ అనేది బయటికి రాదు. ఒకవేళ ఇది ఆడియో ఫుల్ ఉంది కానీ దీన్ని తీసేయాలి అనుకుంటే ఇలా రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ లింక్ క్లిప్స్ అనే ఆప్షన్ ఉంది, Ctrl+Alt+L దీనికి షార్ట్కట్కి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్
ఓన్లీ సింగిల్ దానిపైన క్లిక్ చేయండి. పక్కన క్లిక్ చేసిన తర్వాత ఈ ఆడియో ఒక్క దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఒక్కటే సెలెక్ట్ అయింది చూడండి, పైది ఒకటి సెలెక్ట్లో లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ సెలెక్టెడ్ అనేది తీసుకోండి, లేదంటే బ్యాక్ స్పేస్కి వాడినా కూడా డిలీట్ అవుతుంది. దీనికి ఆడియో అనేది తీసేసాం. నెక్స్ట్ సెకండ్ వన్కి కూడా సేమ్ అంతే, ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తానే రెండు సెలెక్ట్ అయ్యాయి. ఓకే, ఇందులో కూడా సేమ్ రైట్ క్లిక్ ఇవ్వండి, ఈ లింక్ క్లిప్స్ అనేది టిక్ తీసేసేయండి. నెక్స్ట్ పక్కన క్లిక్ చేసిన తర్వాత సెలెక్షన్ అనేది పోయింది. ఇప్పుడు ఆడియో పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ సెలెక్టెడ్ తీసుకోండి, దీనికి కూడా ఆడియో అనేది రిమూవ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ క్లిప్ ఉంది, సేమ్ దీని మీద కూడా క్లిక్ చేస్తానే మళ్ళీ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి లింక్ క్లిప్స్ అనేవి తీసేసేయండి. ఇప్పుడు ఒకదాన్నే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ సెలెక్టెడ్ అనేది తీసుకున్నాం, అంటే ఇక్కడ ఆడియో అనేది కంప్లీట్గా తీసేసాం. ఇప్పుడు ఈ ఆడియో ఇది వీడియో అనేది మీరు ప్లే చేస్తూనే కొద్దిగా ఎక్స్ట్రా రావచ్చు, మనకి ఎక్కడైనా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇది వేస్ట్ అనుకుంటే మనం తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లే చేస్తున్నాను, ఇలా వచ్చే స్టెప్స్ అనేటివి చాలు, ఇక్కడి వరకు చాలు. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కేది, తర్వాత ఎక్కడైతే మనం ఎండింగ్ ఆఫీస్లోకి వెళ్ళేది, రెండు రకాలు మనం పెట్టాలి అనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి లేదంటే ఇక్కడే క్లిక్ చేయండి, ఇక్కడ బ్లేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్లేడ్ ఎడిట్ మోడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి జస్ట్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేశారంటే ఈ యాడ్ వర్క్ కట్ అయిపోతుంది అనమాట, అంటే స్ప్లిట్ చేసాం. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మూవ్ టూల్ ఉంది కదా, మూవ్ ఆర్ సెలెక్షన్ టూల్ అంటారు, దీన్ని క్లిక్ చేసి ఏదైతే అవసరం లేదో దానిపైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఈ క్లిప్ సపరేట్ అయిపోయాయి, దీన్ని ఒక్కదాన్నే మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఇది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వీడియో మీరు ప్లే చేయండి. ఓకే, ఇక్కడికి చాలు, దీన్ని ఇక్కడ స్టాప్ చేయండి. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ బ్లేడ్ తీసుకొని బ్లేడ్ ఎడిట్ మోడ్ అనేది తీసుకొని క్లిక్ చేస్తున్నాం. అది ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇది వరకు అనుకోండి. సేమ్ మళ్ళీ బ్లేడ్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి, సెలెక్షన్ తీసుకొని దీనిపైన క్లిక్ చేసి డిలీట్కి కొట్టారనుకోండి, ఈ క్లిప్స్ అనేవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. ఓకే, ఇలా వెళ్ళామనుకోండి మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది. దీంట్లో అన్వాంటెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయచ్చు. మన క్లిప్ ఇంతవరకు కావాలనుకుంటే ఆడి వరకే పెట్టచ్చు, లేదు ఇప్పుడు కంప్లీట్ వీడియో కావాలంటే ఇది వరకు ప్లే చేసాం, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఆడియోని ఎలా తీసుకుంటామంటే జస్ట్ దీంట్లోకి తీసుకొచ్చి ఆడియో ట్రాక్లోకి వేసేసేయండి, ఇలా వచ్చింది. ఇప్పుడు మీ వీడియో కంప్లీట్ చూడండి, వీడియో దాటి ఆడియో ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఆడియో పైన ఒక్కటే క్లిక్ చేసి సేమ్ ఈ బ్లేడ్ ఈ టూల్ తీసుకుంటున్నాం, జస్ట్ క్లిక్ చేయండి, ఈ సెలెక్షన్ మోడ్ అనేది తీసుకొని క్లిక్ చేసి ఆ ఒకటి డిలీట్ చేస్తాం. ఓకే ఓకే ఆడియో అయితే మనం అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డెలివర్ అని ఉంది కదా, డెలివర్ పైన క్లిక్ చేస్తున్నాం. కింద కార్నర్లో లాస్ట్ ఉంటుంది చూడండి డెలివర్ అని, ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాడ్ టు రెండర్ క్యూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టైమ్ లైన్ 1 అని వస్తుంది, అంటే ఎక్కడ వీడియోని ఎక్కడ సేవ్ చేస్తున్నారని. నెక్స్ట్ ఆల్రెడీ టైమ్ లైన్ 1 అనేది పేరుతో ఉంది, 2 అని తీసుకుంటున్నాం, సేవ్. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే రెండర్ ఆల్ అని ఉంది రైట్ సైడ్, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇలా ట్రాక్లో ఉన్నది ఒక వీడియోలాగా కన్వర్ట్ అవుతుంది. మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ దీన్ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు, వీడియో ఫైల్ లాగా వస్తుంది అనమాట.